వైసీపీ వచ్చే ఎన్నికల్లో గట్టిగా పోరు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అందుకోసం శక్తులు కూడా తీసుకుంటోంది. ఇప్పుడిప్పుడే పార్టీ నేతలు అంతా జనంలోకి వస్తున్నారు. 2 ఏళ్ల క్రితం పార్టీలో చురుకుగా ఉన్నవారు అంతా ఇప్పుడు మరోసారి పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. ఆ విధంగా చూస్తే కనుక విశాఖకి పార్లమెంటుకి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ రాణి ఇప్పుడు ఫ్యాన్ పార్టీలో మళ్లీ కనిపిస్తున్నారు. ఆమె గత ఎన్నికలలో పరాజయం తర్వాత పూర్తిగా రాజకీయ కార్యకలాపాలను తగ్గించేశారు. ఒక విధంగా చూస్తే విశాఖ ఎంపీ సీటుకు ఇన్ఛార్జి ఎవరు అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే కూటమి పాలన మీద వైసీపీ నిరసన పోరులో ఝాన్సీ లక్ష్మి కనిపించడం విశేషంగా చూస్తున్నారు. ఇక వైసీపీ అధినాయకత్వం అయితే విశాఖ పార్లమెంటు సీటుకి ఇన్ఛార్జిగా బొత్స ఝాన్సీనే కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు అదే హోదాలో ఆమె నిరసన కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. దాంతో రానున్న రోజుల్లో ఆమె పార్టీలో మరింత చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. బొత్స ఝాన్సీ గతంలో బొబ్బిలి అలాగే విజయనగరం నుంచి ఎంపీగా 2 సార్లు గెలిచారు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక వైసీపీలో బొత్స చేరిన తర్వాత ఆమెకు 2019లో విజయనగరం ఎంపీ టికెట్ ఇస్తారని ఒక దశలో ప్రచారం సాగింది. కానీ అది చివరికి బొత్స బంధువు బెల్లాల చంద్రశేఖర్కి వెళ్ళింది. అలాగే 2024 ఎన్నికల్లోనూ బెల్లాల చంద్రశేఖర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బొత్స ఝాన్సీని విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయించారు. కూటమి ప్రభంజనంలో ఆమె ఓటమి పాలయ్యారు. తాను పక్కా లోకల్ అని ఆమె ఎంతగా ప్రచారం చేసిన నాడు వర్కౌట్ కాలేదు. ఇక బొత్స ఝాన్సీకి వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తారా అన్నది చర్చగా ఉంది. అయితే బొత్స సత్యనారాయణ వైసీపీకి ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కుగా ఉన్నారు. దాంతో ఆమెకు టికెట్ దక్కడం కష్టమేమీ కాదని అంటున్నారు.